హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా, ఎన్నడూ లేని విధంగా మొదటిసారి మన చందన్ లాజిక్స్ యాప్లో ర్యాంకర్స్ బ్యాచ్ని మనం కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్ని మనం లాంచ్ చేస్తున్నాం. ఈ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, ఈ బ్యాచ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ అందులో మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. మీ అందరూ తెలిసిందే అనేవి ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి అప్లై చేసి ఎగ్జామినేషన్ రాయండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో మీరు చూస్తే కనుక కంప్లీట్గా మనం 15 మాక్ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేసి ఈ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయబోతున్నాం అనమాట. ఇందులో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 25, రీజనింగ్ 25, ఇంగ్లీష్ 25, జనరల్ అవేర్నెస్ 25. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ని ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా సాల్వ్ చేస్తాడు, అతని అప్రోచ్ ఎలా ఉంటుంది, అతని టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అతను మిగిలిన వాళ్ళకన్నా ఫాస్ట్గా ఎలా చేస్తుంటాడు, అతని టైం సేవింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ మాక్ ఎగ్జామినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మీకు ఎగ్జామ్స్ అనేవి ప్రతిరోజు చందన్ లాజిక్స్ యాప్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుద్ది. పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు చందన్ లాజిక్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే వీడియోస్ అనేవి ప్రతిరోజు 9 గంటలకి యూట్యూబ్ ఛానల్లో లేదా చందన్ లాజిక్స్ యాప్లో మీరు వెళ్ళి చూడొచ్చు. అది ఎలా చూడాలనేది ఒకసారి మీరు చూస్తే కనుక ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ లింక్ ఒకసారి మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అని ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేయండి. బై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ బ్యాచ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా మీకు లోపలికి వెళ్తే కనుక ఇక్కడ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు దీనికి షెడ్యూల్, ఈ ర్యాంకర్స్ బ్యాచ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది ఇది మీరు క్లిక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మాక్ టెస్ట్ 1 ఉంది, క్లిక్ చేస్తే కనుక మాక్ టెస్ట్ 1 ఓపెన్ అవుద్ది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు రాయొచ్చు. రాసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు వీడియోస్ ఇక్కడ పెట్టడం జరుగుద్ది. అలానే మీరు కావాలనుకుంటే సెక్షనల్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. ఒక్కొక్క సెక్షన్ రాద్దాం అనుకుంటే సెక్షనల్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. అలా కంప్లీట్గా ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు ఈ మాక్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగబోతున్నాయి అనే దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెస్ట్ 1 అనేది మనకి 19వ తారీఖున పెడతాం. టెస్ట్ 1 అనేది, టెస్ట్ 2 అనేది 22వ తారీఖున, టెస్ట్ 3 అనేది 24వ తారీఖున. అలా మీకు టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం 15 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 15 ఎగ్జామినేషన్స్ ఎవరైతే విద్యార్థులు సీరియస్గా రాయబోతున్నారో వాళ్ళు రేపొద్దున జరగబోయే ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించబోతున్నారు, మంచి ర్యాంక్ సాధించబోతున్నారు, మంచి జాబ్ సాధించబోతున్నారు. గ్యారంటీ నేను ఇవ్వబోతున్నాను. సో అందుకనే ప్రతి ఒక్క విద్యార్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ షేర్ చేయండి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ప్రతిరోజు 9 గంటలకి మీకు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మరియు చందన్ లాజిక్స్ యాప్లో ప్రతిరోజు కూడా మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం సెట్ 7 డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తే కమెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. ఈ వీడియో టార్గెట్ వచ్చేసరికి 10,000 లైక్స్. ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియో చూడడానికన్నా ముందర వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ క్వశ్చన్ మిర్రర్ ఇమేజ్కి సంబంధించింది అనమాట. మిర్రర్ ఇమేజ్ చూడండి, ఎప్పుడైతే మనకి ఇలా వెర్టికల్గా పెడతారో దీన్ని మనం మిర్రర్ ఇమేజ్ అంటాము. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుద్దో మీ అందరికీ తెలుసు. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా? సో ఒక్కసారి దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుద్ది అనే సంగతి చూడండి. ఈ టీ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది రైట్ సైడ్కి వెళ్ళాలి, అవునా కదా? ఈ వై రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది లెఫ్ట్కి రావాలి. వై లెఫ్ట్కి రావాలి. చూడండి, వై లెఫ్ట్కి వచ్చిందా? రాలా, రాంగ్ ఆన్సర్. వై లెఫ్ట్కి వచ్చింది, వై లెఫ్ట్కి రాలా, రాంగ్ ఆన్సర్. వై లెఫ్ట్కి వచ్చింది, ఓకేనా? ఈ రెండింటిలో వై సేమ్ టు సేమ్ ఉన్నాయి, ఓ సేమ్ టు సేమ్ ఉంది. ఈ టీ పైన ఉన్నది పైనే ఉండాలి, కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ టీ కిందకు వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి. చూడండి ఇందులో వాళ్ళు ఏమడుతున్నారు చూడండి. ఆపోజిట్ టు 4, 4కి ఎదురు ముఖం ఏమిటి అంటున్నారు, అవునా కదా? జాగ్రత్తగా గమనించండి. 4 ఎక్కడ ఉందో, 4 ఎక్కడ ఉంది. 4తో పాటు కాంబినేషన్ ఏంటి? 6, 1 కాంబినేషన్.
ఇలాంటి 6-1 కాంబినేషన్ ఎక్కడ ఉందా? లేదు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ 4 ఉంది, అవునా కదా? 4తో పాటున్న కాంబినేషన్ ఏంటి? 4తో పాటున్న కాంబినేషన్ ఏంటంటే 2-1 కంబైన్ ఉన్నాయి, 2-1. మరి ఇలాంటి 2-1 ఎక్కడైనా కలిసి ఉన్నాయా? మీరు గమనించండి, 2-1 ఇక్కడ కూడా కలిసి ఉన్నాయి, అవునా కదా? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో, అప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఆపోజిట్ అని చెప్పాను. ఇక్కడ 4 మిగిలిపోయింది, ఇక్కడేమో 5 మిగిలిపోయింది. అంటే దాని మీనింగ్ ఏమిటంటే 4కి ఆపోజిట్ 5, అవునా కదా? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? 4కి ఆపోజిట్ 5. Come on guys, next question. ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. A plus B means A is the mother of B. A minus B means A is the brother of B. A into B means A is the sister of B. A division B means A is the daughter of B. అంటే ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క తల్లి, ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క సోదరుడు, ఏ ఇంటూ బి అంటే ఏ బి యొక్క సోదరి, ఏ డివిజన్ బి అంటే ఏ బి యొక్క కూతురు. మనల్ని ఏమంటారు చూడండి, బేస్డ్ ఆన్ ద అబోవ్. సో పైనిచ్చిన దాని ప్రకారం జే ప్లస్ కే డివిజన్ ఎల్ మైనస్ టీ ఇంటూ ఆర్, దెన్ హౌ ఈస్ జే రిలేటెడ్ టు ఎల్? సో క్వశ్చన్ ఏమంటుందంటే ఎల్ అనే వ్యక్తికి జే ఏమవుతారు అంటున్నారు, అవునా కదా? సో జే అనే వాళ్ళు ఎల్కి ఏమవుతారు, ఇది క్వశ్చన్. మనందరికీ తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు షార్ట్ కట్ ఎలా చేయాలి అని చెప్పని, ఆల్రెడీ నేను మీకు నేర్పించాను కూడా, అవునా కదా? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు షార్ట్ కట్ ఎలా చేయాలని చెప్పని కుడివైపు నుంచి ఎడం వైపుకి రావాలి, అవునా కదా? మనకు కావాల్సింది జే ఎల్కి ఏమవుతారో కావాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే ఏమిటంటే డాటర్, అంటే కే ఎవరంటే ఎల్ వాళ్ళ కూతురు. ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ అంటే మదర్, కూతురు వాళ్ళ మదర్, డాటర్ వాళ్ళ మదర్. డాటర్ వాళ్ళ మదర్ని ఏమని పిలుస్తాము? కూతురు వాళ్ళ భార్య, కూతురు వాళ్ళ తల్లిని వైఫ్, భార్య అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా గమనించండి. నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది, అందరూ కూడా ట్రై చేయాలి. 552 క్వశ్చన్ మార్క్ 650 702 756. ఈ సిరీస్ మీరు జాగ్రత్తగా చూస్తే కనుక ఈ సిరీస్ గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్ళింది, అవునా కదా? ఒక్కసారి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ 650కి 702కి డిఫరెన్స్ ఎంత? 650కి 702కి డిఫరెన్స్ ఎంత అంటే 52, అవునా కదా? 702కి 756కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 54. మరి ఆ లెక్క ప్రకారం చూసినప్పుడు అక్కడ 52 అక్కడ 54 అంటే అప్పుడు ఇక్కడ ఏముండాలి? ఇక్కడ 50 ఉండాలి. అప్పుడు ఇక్కడ ఏముండాలి? ఇక్కడ 48 ఉండాలి, అవునా కదా? అప్పుడు 552 ప్లస్ 48 చేస్తే 600 వచ్చుద్ది. 600 ప్లస్ 50 చేస్తే 650 వచ్చుద్ది. సరిపోయింది కదా? సో ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కూడా ట్రై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ గమనించండి. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ హీ నోస్ స్పానిష్ ఈజ్ కోడెడ్ యాజ్ TYFROP అండ్ స్పానిష్ ఈజ్ డిఫికల్ట్ is coded as FRHGDF. How will Spanish be coded in that language? సో ఈ భాష ప్రకారం స్పానిష్ని ఏమని కోడ్ చేస్తారంటున్నారు. ఒకసారి గమనించండి, ఈ స్టేట్మెంట్లో అలానే ఈ స్టేట్మెంట్లో మీరు గమనించినట్టయితే కనుక చూడండి, స్పానిష్ ఇక్కడ ఉంది, అనలే స్పానిష్ ఇక్కడ కూడా ఉంది. ఈ రెండింటిలో స్పానిష్ తప్ప ఇంకేమీ కామన్గా లేవు, అవునా కదా? ఈ రెండింటిలో స్పానిష్ తప్ప ఇంకేమీ కామన్గా లేవు. మరి అందుకనే గమనించండి, కోడింగ్లో కూడా దీంట్లో కామన్గా ఎవరున్నారు? జాగ్రత్తగా గమనిస్తాను. ఇంకా దీంట్లో కామన్గా ఎఫ్ఆర్ మాత్రమే కామన్గా ఉంది, ఇంకేమీ కామన్గా లేవు. అంటే స్పానిష్కి కోడ్ ఏమవ్వాలంటే ఎఫ్ఆర్. కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నా, సిహెచ్ఎల్ ప్రిపేర్ అవుతున్నా, ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నా, స్టెనో కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ, జేఈ కానీ అన్ని కంప్లీట్ కోర్సెస్ మన చందన్ లాయిస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద నోటిఫికేషన్ మొత్తం అన్ని కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి. అలా మీకు అన్ని స్పెషల్ బ్యాచెస్ అనేవి చందన్ లాయిస్ యాప్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 టైర్ 2 స్పెషల్ బ్యాచ్ వస్తే మీకు 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ టైర్ 1 టైర్ 2 బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి సిపిఓ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి జేఈ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్. అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ చెప్పాలి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. జెడ్ స్పేస్ ఓ మీరు చూస్తే కనుక ఫస్ట్ అన్నింటిలో కూడా ఈ ఉంది అంటే దాని మీనింగ్ ఇక్కడ ఈ రావాలి, ఎందుకంటే అన్నింటిలో కూడా ఈ ఉంది కాబట్టి ZE, అవునా కదా? అంటే ఇక్కడ ఈకి ముందు ఏమొచ్చింది? ఇక్కడ ఈకి ముందు జెడ్ వస్తుంది కదా, ఈకి ముందు జెడ్, అందుకని ఇక్కడ కూడా చూడండి ఈకి ముందు ఏంటంటే జెడ్. సో ZE తర్వాత స్పేస్ తర్వాత ఓ వచ్చింది అంటే దాని మీనింగ్ తర్వాత ఇక్కడ కూడా ఓ రావాలి, అవునా కదా? ఓ తర్వాత ఇక్కడ ఏముంది? ఎఫ్ ఉంది అంటే ఓకి తర్వాత ఇక్కడ నేను ఎఫ్ పెడుతున్నాను, అవునా కదా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ZE స్పేస్ ఓ ఎఫ్,
ZE స్పేస్ OF ZEMOF అంటే ఇక్కడ ఈ స్పేస్లో ఏం రావాలి, ఇక్కడ M రావాలి, ఈ స్పేస్లో ఏం రావాలి, ఇక్కడ M రావాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది EMFZ MOZO. సో చూడండి అక్కడ ఆన్సర్ ఏముందో EMFZ MOZO అంటే ఆప్షన్ 4. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనం జూమ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒకసారి పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేటెడ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్లీ టు స్టడీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో దాని గురించి ఇచ్చారు. పైది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది ఇంపార్టెంట్. సో అందుకని ఒకసారి నేను ఇది జూమ్ చేస్తాను. చూడండి చూడండి ఈ క్వశ్చన్లో ఒక్కసారి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదవండి. ఈ సర్కిల్ ఏమిటంటే బయాలజీ, ఈ సర్కిల్ ఏమిటంటే ఫిజిక్స్, ఈ సర్కిల్ ఏంటంటే కెమిస్ట్రీ. క్వశ్చన్ ఏమడుతున్నారు వాళ్ళు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్లీ టు స్టడీ ఆల్ ద 3 సబ్జెక్ట్స్ అండ్ దట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్లీ టు స్టడీ బయాలజీ ఓన్లీ. 3 సబ్జెక్టులు చదివే వాళ్ళకి అలానే బయాలజీ మాత్రమే చదివే వాళ్ళకి మధ్యన వ్యత్యాసము కావాలి. చూడండి 3 సబ్జెక్టులు చదివే వాళ్ళంటే వీళ్ళు 3 సబ్జెక్టులు చదివేవాళ్ళు. వీళ్ళు ఎంతమంది అంటే 3 సబ్జెక్టులు చదివేవాళ్ళు 4. ఈ 3 సబ్జెక్టులు చదివేవాళ్ళు కేవలం బయాలజీ మాత్రమే చదివేవాళ్ళు. చూడండి ఈ 20 మంది ఏంటంటే బయాలజీ మాత్రమే చదివేవాళ్ళు. సో వీళ్ళ మధ్యన వ్యత్యాసం అడిగారు, అంటే 20 - 4. సో ఆన్సర్ ఎంత అంటే 16. చూడండి 425 is related to 11 following a certain logic. సో ఏదో ఒక లాజిక్ ప్రకారం 425 అంటే ఏమిటంట, 425 అంటే 11 అంటాం. Following the same logic 482 is related to 14. 482 అయితే 14 అంట. మరి అదే లాజిక్ ప్రకారం ఏ నెంబర్కి 16 వచ్చుద్ది అంటున్నారు. ఆ నెంబర్ ఏంటో అని చెప్పాలి. ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం 425కి అయితే ఏమొచ్చిందంట 11 వచ్చిందంట. అలానే 482కి ఏమో 14 వచ్చింది. ఏ నెంబర్కి 16 వచ్చుద్ది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ నెంబర్కి 16 వచ్చుద్ది, జాగ్రత్తగా ఒకసారి ఇక్కడ లాజిక్ అండ్ గమనించి చెప్పండి. ఒకసారి గమనించండి, ఇక్కడ నెంబర్స్ యాడ్ చేయండి. 4 + 2 + 5, 4 + 2 + 5 చేస్తే 11 వచ్చింది, అవునా కదా. అలానే 4 + 8 + 2 చేస్తే మనకి 14 వచ్చింది. మరి ఏ నెంబర్స్ని యాడ్ చేస్తే 16 వచ్చింది చూడండి. 2 + 8 + 4 చేసామనుకోండి 14 వస్తుంది, ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. 2 + 8 + 2 చేసామనుకోండి 12 వస్తుంది, రాంగ్ ఆన్సర్ అవుద్ది. 2 + 8 + 6 చేస్తే 16 వస్తుంది, సరిపోయింది కదా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఎనాలజీ సంబంధించిన క్వశ్చన్. కంబైన్ అనే దానికి వచ్చేసరికి ఏమొచ్చిందంటే MOCENIB. ఫర్దర్ అని వచ్చేసరికి RUFREHT. రివర్స్ అయితే ఏమవుద్ది అని క్వశ్చన్ అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. కంబైన్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక COM కాస్త ఫస్ట్ 3 లెటర్స్ MOCII, అవునా కదా. నెక్స్ట్ గమనిస్తే కనుక BIN కాస్త లాస్ట్ నుంచి BINII. ఈ లాస్ట్లో ఉండాల్సిన లెటర్ ఏమైందంటే మధ్యలోకి వచ్చింది. అలానే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూస్తే కనుక FUR రివర్స్లో RUFII, అవునా కదా. ఈ THE కాస్త లాస్ట్కి వెళ్ళిపోయి THEI, ఈ లాస్ట్ ఉండాల్సిన R మధ్యలోకి వచ్చేసింది. సేమ్ అదే లాజిక్ ప్రకారం REV కాస్త రివర్స్లో VER అవ్వాలి. ఈ లాస్ట్ ఉన్న T మధ్యలోకి వచ్చేయాలి, ఇక్కడికి వచ్చేయాలి. అలానే ERS కాస్త ERS అయిపోవాలి, అవునా కదా రివర్స్లో. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి VERESRE అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. VERESRE ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్ ఇది. జాగ్రత్తగా అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ కమెంట్ చేయాలి. కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది, ట్రై చేయండి ఒకసారి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ BELO is coded as 271217. IGJA is coded as 117103. How will DUXE be in that language? ఒక్కసారి ఇక్కడ లాజిక్ ని ట్రై చేయండి. ఇక్కడ B అంటే ఏమిటంటే మనకి నెంబరింగ్ 2, E అంటే ఎంత మనకి 5, L అంటే ఎంత మనకి 12, O అంటే ఎంత మనకి 15, అవునా కదా. L అంటే 12, O అంటే 15. ఇక్కడ మీరు గమనించండి 2 బాగానే ఉంది. ఈకి 5 పెట్టాల్సింది, ఇక్కడ ఈకి 7 పెట్టారు. L బాగానే ఉంది, 12 ఉండాల్సింది 12 ఉంది. O 15 పెట్టాల్సింది 17 పెట్టారు. మరి ఎందుకు అంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక వవెల్స్ AEIO ఉంటాయి కదా, AEIOU వవెల్స్కి ఏమైందంటే +2 జరిగింది. వవెల్స్కి ఏమైందంటే +2 జరిగింది. అందుకని చూడండి E అంటే 5 కానీ +2 చేసి 7 రాశారు. O అంటే 15 +2 చేసి 17 రాశారు. కానీ వవెల్స్ కాకుండా కాన్సనెంట్కి మాత్రం సేమ్ అలానే వదిలేశారు లాజిక్. అందుకని చూడండి ఇక్కడ
ఐకి ఎంత రాశారంటే 11 రాశారు. యాక్చువల్గా ఐ అంటే 9 కానీ 11 రాశారు అంటే +2 చేశారు. జీ అంటే 7 రాశారు. అవునా కదా, మనకు లాజిక్ అర్థమైంది కదా. ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు డి అంటే ఎంతమంది తెలుసు కదా, డి అంటే 4, సో 4 రాసేయాలి. నెక్స్ట్ అలానే ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ అంటే 24. అవునా కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న యుఈ ఈ రెండు వవెల్స్ కాబట్టి వీటికి +2 జరుగుద్ది. కానీ డిఎక్స్ ఇవి కాన్సనెంట్స్ కాబట్టి వీటికి ఎలాంటి మార్పు ఉండదు. డి అంటే 4 ఉండాలి, ఎక్స్ అంటే 24 ఉండాలి. మరి 4, 24 ఎక్కడున్నాయి చూడండి, ఇక్కడ లేవు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ 4 ఉంది, పక్కనే 24 ఉంది, కానీ ఇలా ఉండకూడదు కదా. 4 తర్వాత ఇంకో నెంబర్ రావాలి. ఇక్కడ 4, 24 ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక 4 ఉంది, 24 ఉంది, సో రైట్ ఆన్సర్ అవుద్ది. అవునా కదా. సో ఇక్కడ రావాల్సింది 23, ఇక్కడ రావాల్సింది మనకి ఎంత అంటే 7. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, మిర్రర్ ఇమేజ్, ప్రతిబింబం అడుగుతున్నారు. మిర్రర్ ఇమేజ్ ఒకసారి ట్రై చేసి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్లో మీ అందరూ తెలిసి ఏం జరుగుతుందో, లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. అవునా కదా. సో గమనిస్తే కనుక లెఫ్ట్లోనే రైట్కి వెళ్ళాలి. ఇది చూడండి, ఇది ఏమైందంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, కాస్త ఇప్పుడు రైట్ సైడ్కి రావాలి, రైట్ సైడ్కి వెళ్ళాలి. చూడండి, రైట్ సైడ్ వచ్చిందా, రాలా, రాంగ్ ఆన్సర్. రైట్ సైడ్ వచ్చిందా, వచ్చింది, కానీ ఏమైందంటే ఇలా హారిజాంటల్గా ఉండాల్సింది, ఇక్కడ ఇలా వెర్టికల్గా వచ్చింది. మరి వెర్టికల్ కాదు రావాల్సింది, రాంగ్ ఆన్సర్. ఇది రైట్ సైడ్ వచ్చిందా, ఎస్, మనకు కావాల్సిన విధంగా రైట్ సైడ్ వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చిందా, రాలా, రాంగ్ ఆన్సర్. మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యువర్ ఈస్ కోడెడ్ యాజ్ 6543. లోడ్ ఈస్ కోడెడ్ యాజ్ 3129. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఓ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? సో ఓకి కోడ్ ఏమవుతుంది అని అంటున్నారు. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మీరు గమనిస్తే కనుక యువర్లో ఇదిగో ఓ, అలానే లోడ్లో ఇదిగో ఓ. అవునా కదా. ఇప్పుడు ఈ రెండిట్లో ఓ కామన్గా ఉంది కాబట్టి ఈ రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్ నాకు కావాలి. ఇదిగో ఇది యువర్కి కోడు, ఇదేమో లోడ్కి కోడ్. మనకి ఈ రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్ కావాలి. రెండిట్లో కామన్ నెంబర్ అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ రెండిట్లో కామన్గా నాకు 3 కనిపిస్తుంది, అంటే ఓకి కోడ్ ఏమవ్వాలి, 3 అవ్వాలి. ఇగో ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా ఒకసారి చూడండి. 45 కాస్త 56 అయింది, 62 కాస్త 73 అయింది, మరి 19 అయితే ఏమవుద్ది అని అడుగుతారు క్వశ్చన్. జాగ్రత్తగా గమనించాలి. 45 56 అయింది, 62 73 అయింది, 19 అయితే ఏమిటి? ఒక్కసారి ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ 45కి మనం +11 చేసామనుకో 56, 62కి +11 చేసామనుకో 73, అలా 19కి +11 చేసామనుకోండి, అప్పుడు ఏం రావాలి మనకి? 19 + 11 చేస్తే 30 రావాలి ఆన్సర్. అవునా కదా. సో ఆన్సర్ ఏంటంటే 30. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే +11 జరుగుతుంది, +11. అవునా కదా. సో ఆన్సర్ 30. ఈ క్వశ్చన్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ట్రై చేసి ఆన్సర్ చెప్పాలి. సిరీస్, ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించండి. ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఒక్కసారి ఈ సిరీస్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇది ఉంది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత అది, నెక్స్ట్ టైం రావాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. మన నెక్స్ట్ టైం రావాలంటే 2 సర్కిల్ రావాలి. ఇగో 2 సర్కిల్ ఇక్కడ ఉన్నాయి, 2 సర్కిల్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 2 సర్కిల్ లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్, ఇక్కడ 2 సర్కిల్ లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మనం చూడాల్సింది ఆప్షన్ 1 లేదా ఆప్షన్ 3, ఆప్షన్ 2. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చెప్పండి. ఒక్కసారి ఆప్షన్ 1 ఆప్షన్ 2. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ చూడండి. సైడ్స్ 1 2 3 4 5 6 7 8 సైడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 సైడ్స్ ఉన్నాయి. అవునా కదా. ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి ఇక్కడ సైడ్స్. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 ఉన్నాయి. అప్పుడు నెక్స్ట్ ఏం రావాలి? నెక్స్ట్ 4 సైడ్స్ ఉండాలి. ఇది 3 సైడ్స్ బొమ్మ. అవునా కదా. మరి 4 సైడ్స్ ఉండాలి కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొద్దంటే ఆప్షన్ 2. ఈ క్వశ్చన్ చూడండి. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ if each of the letters in the word downsize is rearranged in the English alphabetical order from left to right. సో లెఫ్ట్ నుంచి రైట్ కి ఈ డౌన్ సైజ్ అనే వర్డ్ లోని లెటర్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మీరు ఏం చేస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ చేంజ్ చేసుకోవు అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. డౌన్ సైజ్, ఎస్, ఈ డౌన్ సైజ్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మీరు ఏం చేస్తే ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ డి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చేస్తే ఈ, తర్వాత ఐ, తర్వాత వచ్చేసరికి ఓ, తర్వాత ఒక్క నిమిషం, ఎన్ ఓ ఎస్ అవునా కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి. క్వశ్చన్ అడిగింది అదే. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం లెఫ్ట్ నుంచి రైట్కి అరేంజ్ చేస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ని చేంజ్ చేసుకోమన్నారు. సో డి పొజిషన్ మారలేదు,
నెక్స్ట్ అలా మీరు చూస్తే కనుక ఎన్ కూడా పొజిషన్ మారలేదు, అవునా కదా, మిగిలినవన్నీ కూడా పొజిషన్ మారాయి. ఎస్ ఆర్ నో? సో ఎన్ని పొజిషన్ మారలేదంటే 2 లెటర్స్ వాటి పొజిషన్ మారలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఇక్కడ ఇది కూడా ఎనాలజీ టైప్ క్వశ్చన్. ఇది 14 రిలేటెడ్ టు 42. 14 రిలేటెడ్ టు 42. సో 14 రిలేటెడ్ టు 42 అంట. అదేవిధంగా సేమ్ లాజిక్ ప్రకారం 26 రిలేటెడ్ టు 78. 26 రిలేటెడ్ టు 78. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 47 రిలేటెడ్. అదే లాజిక్ ప్రకారం 47కి ఏమవుద్ది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? అదే లాజిక్ ప్రకారం 47కి ఏమవుతుంది? 14 కాస్త 42 అయింది, 26 కాస్త 78 అయింది, 47 అయితే ఏమవుద్ది అన్నారు. ఒక్కసారి అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చూడండి, 14 ఇంటూ 3 చేస్తే 42, 26 ఇంటూ 3 చేస్తే 78. మరి 47 ఇంటూ 3 చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవ్వాలి చెప్పండి? 47 ఇంటూ 3 చేస్తే 120 ప్లస్ 28 చేస్తే 148. సారీ 141. 120 ప్లస్ 21 141 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, CARET స్పేస్ RCA స్పేస్ ETCRCAR స్పేస్ TC ఇలా ఇచ్చారు. ఈ సిరీస్లో ఈ బ్లాంక్స్ని ఫిల్ చేస్తే ఆన్సర్ ఏమిటి అంటారు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. CARET, అవునా కదా, CARET. అప్పుడు ఆ లాజిక్ ప్రకారం ఏమవుద్ది? CARET తర్వాత మళ్ళీ CARET CR. మళ్ళీ చూడండి, ఇదిగోండి CARET CR అవునా కదా, CARET CR ఇది లాజిక్. సో ఆన్సర్ ఏమవ్వాలంటే CRECC అంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ చాలా వస్తూ ఉంటాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్. సో ఏమన్నారు చూడండి ఒకసారి. మ్యాథమెటికల్ ఆపరేషన్ క్వశ్చన్ ఇది. ప్లస్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్. ఇగో ఈ ప్లస్ ఈ మైనస్, ప్లస్ ప్లస్లో మైనస్, మైనస్ ప్లస్లో ప్లస్ ఇంటర్చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ అలానే మల్టిప్లికేషన్ డివిజన్, ఇగో ఇంటూ డివిజన్, ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి అనమాట. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయ్యాయి, ఇంటూ డివిజన్ కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి. అలా ఇంటర్చేంజ్ అయినప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుద్ది అంటున్నారు. చూడండి ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇగో ఈ మైనస్ ఉన్న దగ్గరికి ప్లస్ రావాలి, ప్లస్ ఉన్న దగ్గరికి వచ్చేసరికి మైనస్ వచ్చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంటూ డివిజన్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో వచ్చేసరికి డివిజన్ రావాలి, ఈ ప్లేస్లో వచ్చేసరికి ఇంటూ రావాలి, ఇంటూ. ఓకేనా? ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుద్ది అంటున్నారు. మనం ఒకసారి బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వండి. 42/6 చేసామనుకోండి 7 వచ్చుద్ది, అవునా కదా. 7 × 9 చేస్తే 63 వచ్చుద్ది, అవునా కదా. 63 మైనస్ 27, ఇటు పక్కన ఇక్కడ ప్లస్ 61, అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చెప్పండి ఒకసారి. సో 61 + 63 చేసామనుకోండి 124. 124 నుంచి 27 తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి. అప్పుడు ఏమవుతుంది మనకి? 97 అవుతుంది, అవునా కదా. సో ఆన్సర్ ఏంటంటే 97, అవునా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. AEYT CGWR EIUP IMQL. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొచ్చింది అంటున్నారు. గమనించండి, ఫస్ట్ లెటర్ అంతా GGG ఉంది. చెక్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అందుకని ఒకసారి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లెటర్ చెక్ చేయకుండా సెకండ్ లెటర్ చెక్ చేస్తే EG అంటే ఇక్కడ ఏమైందంటే +2 జరిగింది. తర్వాత GI +2 జరిగింది. మరి ఐకి +2 చేసామనుకోండి K రావాలి. K, ఇదిగో K ఇక్కడ ఉంది, అవునా కదా. ఇక్కడ K లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక K ఇక్కడ ఉంది, ఇక్కడ K లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇప్పుడు రెండింటిలో మీరు చూస్తే కనుక నెక్స్ట్ లెటర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ లెటర్ అక్కడ S ఉంది, ఇక్కడ T ఉంది, అవునా కదా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి, U తర్వాత Uకి +2 చేస్తే W వచ్చింది, Wకి +2 చేస్తే Y వచ్చింది. అదే లాజిక్ ప్రకారం Qకి +2 చేసామనుకోండి, Qకి +2 చేసాం ఏమొస్తుంది చెప్పండి? ఎస్ రావాలి, ఎస్, అవునా కదా. ఎస్ రావాలి, ఎస్ ఇక్కడ ఉంది, ఎస్, అవునా కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అవుద్ది ఆన్సర్. ఓకే. GKSN, ఇక్కడ T ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎనాలజీకి సంబంధించింది ఈ క్వశ్చన్. ఇది గమనించండి ఒకసారి. USA డాలర్, మరి బంగ్లాదేశ్కి ఏమిటి అంటారు. మీ అందరూ తెలిసిందే, USA డాలర్ అన్నప్పుడు USA యొక్క కరెన్సీ ఏమిటి అంటే డాలర్. మరి బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏమిటి? రూబెలా, లిరానా, రూపీనా, టాకానా? ఎస్, బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటి? బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. ఎస్, ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఇది సిలాజిజం కి సంబంధించిన క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి, సిలబస్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఆల్ పేస్ట్రీస్ ఆర్ చాక్లెట్. ఇదిగోండి, ఆల్ పేస్ట్రీ ఆర్ చాక్లెట్. సమ్ చాక్లెట్ ఆర్ కుకీ. సమ్ చాక్లెట్ ఆర్ కుకీ. ఇది చాక్లెట్, ఇది కుకీ. సమ్ చాక్లెట్ ఆర్ కుకీ. నెక్స్ట్ ఆల్ కుకీ ఆర్ కేక్. ఆల్ కుకీ ఆర్ కేక్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఏది రైటో చూద్దాం. ఒకసారి చూడండి కన్క్లూషన్స్ చూడండి. నో పేస్ట్రీ ఇస్ ఎ కేక్. అసలు వీళ్ళ మధ్యలో నో లేనే లేదు, అసలు మొహమాట లేకుండా రాంగ్ ఆన్సర్ ఇది. సమ్ కేక్ ఆర్ చాక్లెట్. ఇదిగో కేక్, ఇదిగో చాక్లెట్. రెండు మధ్య ఇంటర్సెక్షన్ ఉందా? ఎస్, రెండు మధ్య ఇంటర్సెక్షన్ ఉంది. ఇదే కదా కేక్ చాక్లెట్ ఇంటర్సెక్షన్. రైట్ ఆన్సర్, సెకండ్ రైట్ ఆన్సర్. ఓన్లీ కన్క్లూషన్ 2 ఫాలోస్. ఓన్లీ కన్క్లూషన్ 2, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుద్ది. ఇది చూడండి, ఇది పేపర్ ఫోల్డింగ్ కి సంబంధించిన క్వశ్చన్. ఇది జాగ్రత్తగా గమనించారు. పేపర్ ఫోల్డింగ్ సంబంధించి ఒక్కసారి నేను జూమ్ చేస్తాను మీకోసం. పేపర్ని ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే చూడండి, ఫస్ట్ ఇలా పేపర్ ఉందన్నమాట. ఓకేనా, ఫస్ట్ పేపర్ ఇలా ఉంది. ఇలా ఉన్న పేపర్ని వాళ్ళు ఏం చేశారు జాగ్రత్తగా గమనించండి. ఇలా ఉన్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశారు. అప్పుడు ఫోల్డ్ చేసి ఇలా ఒక డిజైన్ కట్ చేశారు. ఓకే, మళ్ళీ ఓపెన్ చేస్తే ఎలా ఉండబోతుంది అనేది క్వశ్చన్. ఓకేనా, ఓపెన్ చేస్తే ఎలా ఉండబోతుంది. ఓకేనా, ఓపెన్ చేస్తే ఎలా ఉండబోతుంది గమనించాలి. ఫస్ట్ అయితే ఈ డయాగ్రామ్ ఏదైతుందో అది సేమ్ టు సేమ్ అలానే ఉండాలిగా, అంటే సేమ్ దానిలో ఉండాలిగా. సేమ్ ఉంది, సేమ్ ఉంది. ఇక్కడ సేమ్ లేదు, అది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇది సేమ్ ఉంది. ఇప్పుడు ఇది వెనక్కి ఓపెన్ చేస్తే ఏమవుద్దంటే, వెనక్కి ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్ అవుద్ది. అవునా కదా? ఇలా ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్ అవుద్ది, ఇలా ఓపెన్ చేస్తే వాటర్ ఇమేజ్ అవుద్ది. మరి దీనికి మిర్రర్ ఇమేజ్ సరిపోయింది కదా, కరెక్ట్గా ఉందిగా. ఇగో దీనికి ఇది మిర్రర్ ఇమేజా? కాదు, కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది. దీనికి ఇది మిర్రర్ ఇమేజా? కాదు, కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఇక మిగిలిన కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ బొమ్మని మనం ఇలా వెనక్కి ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్. అదే మనం ఒకవేళ అలా వెనక్కి ఓపెన్ చేయకోకుండా మనం దీన్ని ఇలా పైకి ఓపెన్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుద్ది? వాటర్ ఇమేజ్. అవునా కదా? దీనికి మిర్రర్ ఇమేజ్ ఉండాలి, దీనికి మిర్రర్ ఇమేజ్ అంటే కరెక్ట్గా సరిపోయింది. మిగిలిన ఎక్కడ కూడా సరిపోవట్లేదు. సిలోజన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఆల్ రెడ్ ఆర్ గ్రీన్. ఆల్ రెడ్ ఆర్ గ్రీన్. ఆల్ రెడ్ ఆర్ గ్రీన్. నెక్స్ట్ ఆల్ గ్రీన్ ఆర్ పింక్. ఆల్ గ్రీన్ ఆర్ పింక్. నెక్స్ట్ నో పింక్ ఈజ్ బ్లూ. నో పింక్ ఈజ్ బ్లూ. నో పింక్ ఈజ్ బ్లూ. ఓకేనా? ఒక్కసారి ఇప్పుడు మనం ఒకసారి కన్క్లూషన్స్ చూద్దాం. కన్క్లూషన్స్, ఫస్ట్ కన్క్లూషన్, నో గ్రీన్ ఈజ్ బ్లూ. ఇవ్వండి, ఈ నో అనేది గ్రీన్కి అప్లై అవుద్దా? పింక్ లోపల గ్రీన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నో గ్రీన్ ఈజ్ బ్లూ అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఎందుకంటే పింక్ లోపల గ్రీన్ ఉంది కాబట్టి. సమ్ బ్లూ ఆర్ రెడ్. ఇదిగో బ్లూ ఉంది, ఇదిగో రెడ్ ఉంది. బ్లూకి రెడ్ మధ్యన కనెక్షన్ ఉందా? కనెక్షన్ లేదు, లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది. అంటే ఓన్లీ 1 మాత్రమే రైట్ ఆన్సర్, ఆప్షన్ 3. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఏ ఉమెన్ సెడ్ టు ఎ మ్యాన్, యువర్ మదర్స్ హస్బెండ్స్ ఫాదర్ ఈజ్ మై హస్బెండ్. హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు మ్యాన్? ఒక స్త్రీ ఒక పురుషునితో చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది? నీ తల్లి భర్త తండ్రి నా భర్త. స్త్రీ పురుషుడితో ఎలా సంబంధం కలిగి ఉంటుంది? సో ఆ స్త్రీ ఆ పురుషుడికి ఏమవుద్ది అని అంటున్నారన్నమాట. చూడండి, నీ తల్లి భర్త తండ్రి నా భర్త. చూడండి, నీ తల్లి భర్త, నీ తల్లి భర్త అంటే డాడీ. అవునా కదా? డాడీ వాళ్ళ డాడీ, డాడీ వాళ్ళ డాడీ, గ్రాండ్ ఫాదర్. అంటే ఈ తాతయ్య ఈమెకి భర్త అంట. అవునా కదా? అప్పుడు ఈమె ఏమవ్వాలి? గ్రాండ్ మదర్ అవ్వాలి. అవునా కదా? గ్రాండ్ మదర్. సో ఆన్సర్ ఏంటంటే గ్రాండ్ మదర్. ఓకేనా? ఈ క్వశ్చన్, బ్యాక్టీరియా, బటర్ఫ్లై, మస్కిటో, వెల్టర్, స్పారో, వీటిని ఒక లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. వీటిని లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు అన్నమాట. ఇప్పుడు ఇచ్చిన వర్డ్స్ ఏవైతున్నాయో వీటిని ఒక లాజికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలి. సో జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వీటిలో మనకి ఏమొచ్చి చెప్పండి. ఫస్ట్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా నుంచి నెక్స్ట్ మస్కిటో, మస్కిటో తర్వాత బటర్ఫ్లై, బటర్ఫ్లై తర్వాత నెక్స్ట్ వెల్టర్, స్పారో. వీటిలో మనకు ఆబ్వియస్లీ తెలిసిందే స్పారో వచ్చినది కదా, స్పారో తర్వాత వెల్చర్. అండ్ వెల్చర్ అంటే గద్దెల టైప్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. సో ఆన్సర్ ఏంటి? 13254. 13254. 13254 అని ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నా, సిహెచ్ఎల్ ప్రిపేర్ అవుతున్నా, ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నా, స్టెనో కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ, జేఈ కానీ అన్ని కంప్లీట్ కోర్సెస్ మన చందన్ లాయిస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద నోటిఫికేషన్ మొత్తం అన్ని కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట.
ఇందులో తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. అలా మీకు అన్ని స్పెషల్ బ్యాచెస్ అనేవి చంద్రలాస్ యాప్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 టైర్ 2 స్పెషల్ బ్యాచ్ వస్తే మీకు 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ టైర్ 1 టైర్ 2 బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఎస్ఎస్సి సిపిఓ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఎస్ఎస్సి జేఈ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ మూడు నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం మన దగ్గర ఎక్స్క్లూజివ్గా 0 డే బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థిని కూడా దృష్టిలో పెట్టుకుని చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్ అనేది అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా దీంట్లో కంప్లీట్ సిలబస్ అని చెప్పడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారు, రైల్వే గ్రూప్ డి సంబంధించిన కంప్లీట్ సిలబస్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేస్తూ కంప్లీట్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ బ్యాచ్ CBT1 CBT2 కలిపి కంప్లీట్ కోర్స్ ఇది వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు రైల్వే ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ CBT1 స్పెషల్ బ్యాచ్ అనేది మన చంద్రలాస్లో ప్రొవైడ్ చేస్తాము. ఈ కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి పూర్తి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు CBT1 CBT2 రెండు కలిపి తీసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చంద్రలాస్లో ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ కాంపాక్ అనమాట. ఈ కాంపాక్ట్లో మీకు మొత్తం 3 ఎగ్జామినేషన్స్ని కవర్ చేస్తూ సిలబస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్లో 4500 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. అలానే ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల కోసం బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఇందులో POకి సంబంధించి, క్లర్క్ సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఈ బ్యాచ్ అనేది ఉపయోగపడబోతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట గ్రూప్ 2 విద్యార్థుల కోసం. అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా SI మరియు కానిస్టేబుల్ తెలంగాణ రాబోయే నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎవరైతే UPSC CSAT ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దానికోసం కంప్లీట్ కోర్స్ అనేది జనరల్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారో సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే మీకు 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ రెండు కూడా ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో VRO VRS అని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది మీకు 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటిగా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటిగా ఉంటాయి. అలానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది 1800 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే విద్యార్థులు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్, ఈ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ వచ్చారు మనకి 999 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళని కూడా షేర్ చేయండి. అలానే ఇంకా ఎవరైతే విద్యార్థులు మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock క్లాస్ వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. అందుకని ప్రతి ఒక్క విద్యార్థులు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లాస్ ఉన్నప్పుడల్లా మార్నింగ్ 9 o'clock నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి.